మొత్తానికైతే వి రీచ్ ఎయిర్పోర్ట్. డే ట్రిప్ ప్లాన్ చేసినాం సడన్గా అన్నీ చేసుకున్నాం అనమాట. సే హాయ్ నిషు. కొత్త వ్లాగ్, కొత్త ఎపిసోడ్, కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయినా. సో లెట్స్ సీ. లైక్ ఐ సెడ్, వీఆర్ ఆల్వేస్ గోయింగ్ విత్ ద ఫ్లో అండ్ వీ విల్ ఆల్వేస్ గో విత్ ద ఫ్లో. జస్ట్ నౌ రీచ్ ఎయిర్పోర్ట్. వి ట్రై టు కమ్ ఎర్లీ అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి ఇట్లా కంగారు అయిపోయి చాలా ప్రాబ్లం అయింది. అందుకే వి డిసైడెడ్ టు కమ్ ఎర్లీ. క్యాబ్ అతను కూడా అంత ఎర్లీగా అయినా సరే బాగానే దొరికిండు. వి మేనేజ్ టు కమ్ అనమాట. సో వీఆర్ రైట్ నౌ హియర్. ఇట్స్ షో టైం. హలో. మొత్తానికైతే చాలా వరకు సెక్యూరిటీ చెక్స్ అండ్ ఆల్ అదర్ రిమైనింగ్ చెక్స్ ఆర్ ఓవర్. కొద్దిగా ఎర్లీగానే వచ్చేసినాం, ఎందుకంటే సిటీ ట్రాఫిక్ బీట్ చేయాలని చెప్పి వచ్చేసిన. ఎక్కడికి ఏంటనే అక్కడికి డైరెక్ట్గా వెళ్ళాక మీకు క్లిప్ పెడతా. మొత్తానికైతే బీభత్సంగా ఆకలి మీద ఉన్నాం. కేఎఫ్సీకి వచ్చినాం. ఇప్పుడు తినేస్తే మళ్ళీ ఆల్మోస్ట్ 2 o'clock వరకు ఫుడ్ ఉండదు. అందుకే తినేసి విల్ ర్యాప్ ఇట్ అప్ హియర్. డే 1 ఆఫ్ ట్రావెలింగ్ స్టార్ట్ చేసినాం. ఓకే, సీ యూ గైస్. సే హాయ్ నిషు. మొత్తానికైతే ఇప్పుడు మా గేట్ దగ్గరికి వచ్చి అయితే కూర్చున్నాం ఫర్ ద ఫ్లైట్. కొద్దిగా ఎట్లగానే వచ్చినాం చెప్పినట్టు. చూపిస్తాం. ఇట్స్ చాలా క్లియర్ స్కై. సూర్యుడ్ ఇస్ మండింగ్. ఇట్స్ టూ హాట్. చెవంట కోటింగ్. టైమ్ ఇస్ అప్. బ్యాడ్ లైట్. Finally we are here in Dubai. After a lot of confusion and lot of hurdles, we are here. I'll explain what is the process and all. Right now we are heading towards the hotel room. మొత్తానికి అయితే ఏదో లైట్గా సాధించిన ఫీలింగ్ అయితే వస్తుంది మొత్తానికి. లెట్స్. మొత్తానికైతే రీచ్ అయ్యాము. హోటల్ రూమ్కి నడుస్తున్నాం ప్రస్తుతానికి. అసలు లొకేషన్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. మొత్తం ఇంకా బ్లాగ్స్ తీద్దామని ఫిక్స్ అయిపోయా. అసలు పొద్దున్న నుంచి అంటే లంచ్ మాకు యాక్చువల్లీ బాగా దొరికింది కాబట్టి పెద్ద ఏం ప్రాబ్లం లేకుండే. ఇప్పుడు హోటల్కి అయితే అల్రాస్ మెట్రో స్టేషన్ దగ్గర దిగాం. మెట్రో కార్డ్ అయితే చాలా కన్వీనియంట్ అబ్బా, అసలు అది సూపర్. అసలు ఇగో మొత్తానికి అయితే మేము ఇక్కడికి వచ్చాం, నడుస్తున్నాం హోటల్కి. విల్ కీప్ యూ గైస్ అప్డేటెడ్. ఎస్, వీ కేమ్ టు దుబాయ్. ఇషు హాయ్ చెప్పు ఫ్రమ్ దుబాయ్. ఎస్ గాయస్, సో బ్లాగ్స్ చేస్తాను మీకు. మంచి మంచి లొకేషన్స్ కూడా చాలా ఉన్నాయి, మీకు బ్లాగ్ చేసి చూపిస్తా. సీ యూ గైస్ ఇన్ అ బిట్. హలో గైస్, హౌ ఆర్ యూ? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ సూపర్ ఎనర్జెటిక్ అండ్ సూపర్ ఫ్యాంటాస్టిక్ అండ్ సూపర్ వ్లాగ్స్ ఆఫ్ కృష్ణమోహన్ ఏకేఏ డోపమిన్ వ్లాగ్స్. ఎస్, మీరు చూస్తున్నట్టు నేనైతే చిన్న అంటే ప్లాన్ చేసాము. ఒక 1 month అంతా ఫ్లాప్ అయింది. యానివర్సరీకి దుబాయ్కి వద్దామని చెప్పి అనుకున్నాం, కానీ యానివర్సరీకి రాలేకపోయాము. సో ఇప్పుడైతే దుబాయ్కి ఫస్ట్ వీసా అప్లై చేసాము. 2 daysలో వస్తుంది అనుకుంటే 4 days పట్టింది. అప్పుడు ఏదో పబ్లిక్ హాలిడేస్ ఏదో ఉన్నాయంటే, సో వీసా కూడా శాంక్షన్ అయింది. తర్వాత మేము వీ హ్యావ్ ఎంటర్ ది డ్రాగన్ ఇంటూ దుబాయ్. సో మొత్తానికి ఫ్లైట్ టికెట్స్ అవి బుక్ చేసుకుని వచ్చామన్నమాట. ఆఫ్టర్ ఎ లాంగ్ వెయిట్ అండ్ లాంగ్ ప్లాన్. ఎప్పుడో 6 months 7 months బ్యాక్ ప్లాన్ చేసుకున్నాం, కానీ ఇప్పటికి వర్కౌట్ అయింది. మొత్తానికైతే మేము దిగిన హోటల్ పేరు వచ్చేసి డేస్ హోటల్ బై విందాం. దేరా ప్లేస్లో దిగామన్నమాట. బికాస్ ఆబ్వియస్లీ సడన్గా ప్లాన్ చేసాం కాబట్టి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే, ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఉండే, ప్రాబ్లమ్స్ కాదు. సో దానివల్ల అని చెప్పి డౌన్ టౌన్ దుబాయ్ ఇవన్నీ చూసాం, కానీ అది 4-5 daysకి ఆల్మోస్ట్ ఒక 1.5 lakh వరకు చూపించింది. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు మార్నింగ్ వి ఫ్లూ ఇన్ ఎమిరేట్స్. సో మొత్తానికైతే ప్లాన్ చేయలేదు, బట్ స్టిల్ ఇట్లా కుదిరిపోయింది, వచ్చేసాం. ఇంకా లీవ్ అది అన్నీ కుదిరినాయి కాబట్టి 4-5 days ఇంకా అలా కుదిరినాయి కాబట్టి వచ్చేసినాం. సో మేము దిగిన హోటల్ అయితే ఇది డేస్. రూమ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. యాక్చువల్లీ ఒక చిన్న జోక్ అయింది, ఇక్కడ నుంచి మంచి సిటీ వ్యూ కూడా ఉందన్నమాట, చాలా బాగుంది. ఇక్కడ ఈ వాల్ అదంతా కూడా. బెడ్ అయితే ఇట్లుంది. యాక్చువల్లీ మేము డేస్ హోటల్ పై విందాం దగ్గరున్న రెస్టారెంట్స్ ఏంటనేది చూద్దాం అనుకుంటే, రెస్టారెంట్ దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ ఏంటో చూద్దాం అనుకుంటే అల్రాస్ మెట్రో స్టేషన్ అని చూపించింది అగోడా యాప్లో. సో అదే అనుకుని అక్కడ దిగాము. అక్కడి నుంచి 1.4 kilometers దూరంలో ఇది ఉందన్నమాట. గోల్డ్ సూక్ మెట్రో స్టేషన్ అయితే చాలా దగ్గర ఉంది. అండ్ ఆ దారిలో వచ్చేటప్పుడు అయితే మా కాలు నొప్పులు తెలవకుండా కూడా అంత మంచి గోల్డ్ షాప్స్ ఉన్నాయి అక్కడ. వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ 2 చేతుల్లో హెవీ బ్యాగ్స్ ఉండే. ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుంచి డైరెక్ట్గా మేము NOL కార్డ్ తీసేసుకున్నాము.
ఆ కార్డులో మేము రీఛార్జ్ చేసుకుని మొత్తం అంతా అక్కడి నుంచి ఎక్స్పెరిమెంట్ చేసాము. మధ్యలో మన మెట్రో స్టేషన్ అమీర్పేట్ మెట్రో స్టేషన్ లాగే ఒక ఎక్స్చేంజ్ పాయింట్ ఉందన్నమాట, యూనియన్ అని. అక్కడ కూడా సేమ్ అమీర్పేట్ లెక్కే ఫుల్ రష్ ఉండే. అక్కడైతే ఎక్స్చేంజ్ చేసుకుని ఆ ట్రైన్ మారి అల్రాస్లో దిగాం. అల్రాస్ కొన్ని గోల్డ్ సుక్లో దిగేసి ఉంటే మాకు పని అయిపోయేది. బట్ దట్స్ ద థింగ్. మొత్తానికైతే అక్కడి నుంచి ఇక్కడికి అందుకే ఎనర్జెటిక్గా బ్లాగ్స్ చేయలేకపోయా. బట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పుడే ఫ్రెష్ అయ్యి మొత్తం ఐ గాట్ ఇన్ టు ఫ్రెష్ డ్రెస్. నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం అనిపించింది. రూమ్లోకి వచ్చాక చాలా విషయాలు నేను ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అటు ఇటు చూస్తూ ఉన్నాను అనమాట. ఆబ్వియస్లీ ఏదైనా హోటల్ రూమ్స్లో ఏముంటాయండి, ఇట్లాంటి లైట్స్ అవే ఉంటాయి, డెకరేషన్ అది బాగుంటుంది, సో రూమ్ అంతా కూడా నీట్గా ఉంటుంది, అదంతా మనం అనుకుంటాం. బట్ నాకు చాలా టచింగ్గా అనిపించింది ఏంటంటే చాలా బాగా థాట్ఫుల్గా ఆలోచించారనిపించింది. సో నేను ఇక్కడ డ్రాస్ అన్ని ఎత్తుకుతుంటే ఈ డ్రా ఓపెన్ చేశా. నేను ఈ డ్రా ఓపెన్ చేయగానే దీంట్లో ఏముంది చూడండి, ద హోలీ బుక్ ఖురాన్ ఉందన్నమాట. ఐ సీరియస్లీ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఏ రిలీజన్ అయినా గొప్పదే, మనకి ఎలా బతకాలో ఎంత మంచిగా మనుషులతో ఉండాలని చెప్తుంది. నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు అనిపించింది నాకు ఆ బుక్ చూడంగానే. సో ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది, డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది వీడియోస్లో కూడా నేను చూశాను, షార్ట్ టైం ఉండే చాలా వరకు ఎట్లా క్యాష్ అది ఎలా క్యారీ చేయాలి అది ఇది అని చెప్పి. అండ్ చాలామంది వీడియోస్లో కూడా అడ్వైస్ చేశారు, క్రెడిట్ కార్డ్స్ అవి స్వైప్ చేయొచ్చు, వీసా అవన్నీ ఇంటర్నేషనల్ లిమిట్స్ ఉంటే ఆబ్వియస్లీ ఆన్ చేసుకుని మనము యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి 6, 7, 8%, ఒకసారి డబుల్ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయంట. సో నేను థామస్ కుక్లోకి వెళ్ళి కరెన్సీ ఎక్స్చేంజ్ చేశాను. ఎయిర్పోర్ట్లో కంటే కొద్దిగా బెటర్ ఉంటుంది. అండ్ ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా బెటర్ తగ్గిస్తారు. 23.07 ఎంత ఉండే, నాకు ఒక ఎంత 300 రూపీస్ కాదు, దాన్ని ఎట్లా చెప్పాలో కూడా తెలియదు. బట్ అంత కొద్దిగా పర్సంటేజ్ కంపారిటివ్లీ వెరీ లెస్ పర్సంటేజ్ తీసుకుని థామస్ కుక్లో నేను ఎక్స్చేంజ్ చేసుకున్నా. నాకైతే ఫస్ట్ 1000 దిరామ్స్ అని అనుకున్నా, తర్వాత యాక్చువల్లీ రీసెంట్గా మనీ గ్యాదర్ చేసుకున్నా. సో ఆ అమౌంట్ 70,000 వరకు నేను చేంజ్ చేసుకుందాం అనుకున్నాను పేమెంట్స్ అది చేయడానికి. సో అలా చేశాను అనమాట. అవి నేను మొత్తం కలిపి 3000 దిరామ్స్ తెచ్చుకున్నా. ఆ 3000 దిరామ్స్ కూడా నేను మొత్తం 400-500 నోట్స్ ఇచ్చాడు నాకు. చేంజ్ ఎట్లా తీసుకోవాలి, ఏం చేంజ్ నోట్స్ ఉంటాయి నాకు ఏంటి అనేది పెద్ద ఐడియా లేదు. బట్ నేనైతే ఈరోజు ఎన్ఓఎల్ కార్డు, మెట్రో కార్డు అవన్నీ తీసుకున్నా కదా, నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఇక్కడ నోట్స్ అయితే మాత్రం ఫ్యాన్ అయిపోయాను నేను. ఘోరంగా ఫ్యూజులు ఎగిరిపోయినాయి, చాలా అందంగా ఉన్నాయి నోట్స్. నేను మీకు ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నా. ఇక్కడ డినామినేషన్ చూస్తే మనకి 50 రూపీస్ ఒకటి ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి చాలా బాగుంది అనిపించింది నాకు. ఇది జస్ట్ మీకు షేర్ చేసుకుందాం అనుకున్నా, చాలా మంచిగా ఉంది. అండ్ ఇది కూడా 100 రూపీస్ది, 100 రూపీస్ కాదు 100 దిరామ్స్. అండ్ ఇది వచ్చేసి ఎన్ని దిరామ్స్, ఇది కూడా 100 దిరామ్సే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. అండ్ ఇదైతే 500 దిరామ్స్. అండ్ ఇది వచ్చేసి ఎంత, ఇది 5 దిరామ్స్. ఇది హోటల్లో నాకు చేంజ్ ఇచ్చారనమాట. చాలా మంచిగా అనిపించింది నాకు. జస్ట్ వెరైటీగా ఉన్నాయి నోట్స్ అన్నీ కూడా. నాకైతే ఫస్ట్ టైం అబ్బా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అందుకే మీరు అని చెప్పి ఇట్లా మళ్ళీ ఆబ్వియస్లీ ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే ఖర్చు అయిపోతాయి కదా, జస్ట్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఇట్లా చూపించాను. మొత్తానికి ఓపికలన్నీ తక్కువ ఉన్నా సరే, బ్యాటరీ కొద్దిగా డౌన్ అయిపోయినా సరే, మొత్తానికి ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్లో ఏం చేస్తామండి అలా కూర్చొని టైం వేస్ట్ చేయడం. అందుకే కొద్దిగా అలా ఇక్కడిక్కడ దగ్గర ప్లేసెస్ అయినా సరే ఎక్స్ప్లోర్ చేసి వద్దాం అనుకుంటాం. ఏదో కాసేపు తిరిగి వస్తే అలసిపోతాం, తర్వాత ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు, అట్లా చేస్తున్నాము. ఇక్కడైతే దుబాయ్ క్రీక్ అయితే ఒకటి ఏదో దగ్గరలో ఉంది, వాకబుల్ డిస్టెన్స్. జస్ట్ అట్లా స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక్కడెక్కడ అని చెప్పి. ఈవినింగ్ అయితే బయటకు వచ్చినాం అనమాట. నాకైతే ఓపిక లేకుండే, బట్ ఓపిక చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఉన్న వ్యూస్ మాత్రం అలాంటివి. మైండ్ అయితే మాత్రం నిజంగా పోతుంది అసలు. ప్రతి ఒక్క విషయం కూడా చాలా కేర్ఫుల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, చిన్నగానే ఉన్నాయి కానీ చాలా కేర్ఫుల్గా ప్లేస్ చేసినట్టు అనిపిస్తుంది. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ అబ్బా. అసలు ఆర్కిటెక్చర్ అది అయితే చాలా అంటే చాలా బాగుంది.
Let's explore the city. Beautiful city. Not normal city, it's a beautiful city. I never knew what heaven was. This gilded love has opened up my eyes. I finally felt ఇప్పుడే కొద్దిగా ఫుడ్ తిన్నాం. ఏదేదో చేసేద్దాం కానీ ఫుడ్ తినగానే ఫుల్ నిద్ర వస్తుంది అనమాట. బస్సెస్ అయితే చాలా ఉన్నాయి అబ్బా. బస్ టికెట్ ఎలా సంపాదించాలో ముందు ఎలాగోలాగా చూసుకోవాలి. అది మ్యాటర్. గోల్డ్ సూక్, స్పైస్ సూక్, టెక్స్టైల్ సూక్ అన్ని రకాల షాప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇక్కడికి వచ్చాము. అంటే ఈరోజు కొద్దిగా ప్రయాణం అయితే చేసాం కదా, బాగా టైర్డ్ అనిపిస్తుంది. కానీ జస్ట్ ఇక్కడ దగ్గరలో మా హోటల్ దగ్గర ఉన్న రూమ్స్ కోసము, దానికోసం రూమ్స్ దగ్గర ఉన్న షాప్స్ చూడడానికి కోసం అని వచ్చాము. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ. ఇక్కడైతే చాలా వరకు అయితే షాప్స్ లాగా ఉన్నాయి మొత్తం అంతా, లోపలంతా బర్గర్ షాప్స్, ఫుడ్ షాప్స్ అయితే చాలా ప్లెంటీ ఉన్నాయి. కానీ ప్లేస్ అయితే మాత్రం చాలా లైవ్లీగా అనిపిస్తుంది మొత్తం అయితే. అక్కడ చాలా అంటే గోల్డ్ సూక్ స్పెషల్ ఫర్ గోల్డ్ షాప్స్ అంట చాలా వరకు. మన దగ్గర అంత డబ్బులు ఎక్కడ ఉంటాయి, ఏదో ఇంత ఉంటాయి, ఇంత బంగారం కొని అంత డబ్బులు ఉంటే అంత ఎందుకు ఆలోచిస్తాం మనం. కానీ సో మొత్తానికైతే ఇక్కడ చాలా వరకు అయితే షాప్స్ ఇవన్నీ అయితే చాలా వరకు ఉన్నాయి. మొత్తానికి ఇక్కడ ఈ షాప్స్లోకి ఎంటర్ అయ్యే కథా కార్ఖానా మనకైతే ఉండదు. కానీ అంటే అంత కొనాలంటే పెట్టి పుట్టాలబ్బా, సంపాదించుకోవాలి, అంత హార్డ్ వర్క్ చేయాలి. డిజైన్స్ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి అసలు. డిస్ప్లేకి ఉన్నాయి ప్రతిదీ కూడా. పేరుకి తగ్గట్టుగానే అసలు ప్రతి కార్నర్, ఎవ్రీ కార్నర్లో అయితే షాప్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. డిజైన్స్ అయితే మాత్రం దేవుడు దిగి వచ్చేసినట్టే ఉన్నాయి డిజైన్స్ అయితే. లేడీస్కి అయితే ఎక్కువ ఇష్టం అబ్బా. మనం జెంట్స్ అయితే ఏం చేస్తాం, చూసి బాగుంది సూపర్ ఉంది అనుకుంటాం తప్ప మనం పెద్ద ఏమనుకుంటాం, చూసి హాయ్ అనుకుంటాం. అలెరెజా జ్యువెలరీ అంట, సిన్స్ 1915. అలెరెజా జ్యువెలరీ ఎంతవరకు వెళ్ళాడో ఏంటో నాకు తెలియదు. కానీ డిజైన్ అంటే ఇదబ్బా. గణేష్ హాయ్ చెప్పు. బిస్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి, రియాల్స్. ఎవరు వేసుకుంటారో వేసుకోరో మనకు పెద్ద ఐడియా లేదు. కానీ డిజైన్ మాత్రం ఒకటి నా కళ్ళకి పిచ్చిలేసిపోతుంది అసలు. అయితే అసలు ఎంత హెవీగా ఉందంటే ఇది మీరు చూడాల్సిందే అసలు. ఇది ఏంటి అప్పుడే అయిపోయింది అనుకుంటారా? చాలా బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు చూడండి,
ఊ అంటావా మామ అన్నట్టు అసలు గ్యాప్ లేకుండా ఉన్న డిజైన్స్. నీకంటే అన్నట్టుగా ఉన్న ఈ డిజైన్ అయితే. వద్దు బ్రో చూస్తే మన అవకాశం ఏంటో మనకు తెలిసిపోతుంది అనమాట. మీది కాలేదు కానీ నాదైతే నా అవకాశం అయితే నాకు తెలిసిపోతుంది. ఎంత పెట్టాలి ఎంత పెట్టద్దు అసలు ఎంత పెట్టలేము, మనకి ఎంత అందుబాటులో కూడా లేకుండా ఎన్ని సామాన్లు ఉన్నాయని కూడా ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇప్పుడు అది ఇట్లాంటి ప్లేసెస్కి ఎందుకు వస్తుంది తెలుసా, మనం ఏదో అనుకుంటాం మన లైఫ్లో, కానీ నీకంటే తోపు ఉన్నాడరా బాబు పైన అని గుర్తు చేస్తుంటాయి అనమాట ఇలాంటి ప్లేసులు. అది అందుకోసమనే నేను ఇలాంటి ప్లేసులకి వచ్చి అప్పుడప్పుడు బుద్ధి తెచ్చుకుంటాను అనమాట. చాలా లెసన్స్ నేర్పుతుంది. బికాస్ దెర్ ఈస్ సంథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్, దెన్ యూ కెన్ అచీవ్. నువ్వు డ్రీమ్స్లో ఉంటావో రియాలిటీలో ఉంటావో నీ ఇష్టం. అది ఒక గ్రౌండ్ సెట్ చేస్తుంది అనమాట ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు. దానికి నిదర్శనమే అది చెప్పాలనుకుంటా ఈ గోల్డ్ సూక్ మొత్తం అయితే. మొత్తానికి గోల్డ్ సూక్ అయితే తిరిగేసి వచ్చినాం. మా గ్రౌండ్ లెవెల్ ఏంటో మొత్తం రియలైజ్ చేసేస్తుంది కాబట్టి ఇంకెక్కువసేపు ఉండొద్దని ఫిక్స్ అయ్యావు నేను మా ఆవిడే. ఇక మొత్తానికి బయటకు వచ్చి నెక్స్ట్ ఏంటి స్పైసెస్. లైఫ్లో ఏది ఇంపార్టెంట్, పెప్పరు, క్యారము, ఇవన్నీ స్పైసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు గోల్డ్ అయిపోయింది, ఇప్పుడు స్పైసెస్లోకి వెళ్తున్నాం. స్పైసెస్ ఎంత వేసుకుంటే కూరలు అంత బాగుంటాయి అనమాట. ఓకే ఏమో ఇక్కడ చాలా పెద్ద గోల్డే కాదు, కార్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మిల్కీ వే గెలాక్సీ ఎంత నెవర్ ఎండింగో ఇక్కడ షాప్స్ కూడా అంత నెవర్ ఎండింగ్ లాగా ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతానికైతే ఒక గల్లీ అయిపోయింది, ఇంకో గల్లీలోకి వచ్చాం. అయ్యా అవి ఏవైతే బుడ్డ సైకిల్ ఏవైతున్నాయో ఎలక్ట్రిక్ మరి సైకిల్ ఏ సైకిల్లో మనకు పెద్ద ఐడియా లేదు, కానీ మొత్తానికైతే అది విచ్చలవిడిగా వాడుతున్నారు మామూలు గ్యాప్ లేకుండా. తొక్కుడు ఒక అయితే వంగి వస్తున్నాడు, ఎవడో ఇక్కడి నుంచి ఏదో వస్తుందిలే అనుకున్నాం కానీ సప్పమని వచ్చిండు ఒకటే స్పీడ్లో. షాప్స్ అయితే మాత్రం క్రేజీ ఉన్నాయి అబ్బా. చూసా నా పేరు నా షాపు. ఇది నిజమేనా? నిజమే, నా షాప్ అయితే కాదు, మొత్తానికైతే నా పేరు అయితే కనబడింది. నిషా అదిగో నా పేరుతో ఒక షాప్ ఉంది. ఎవ్వరు తెలియకుండా నేనే పెట్టా. నేను కూడా సంపాదించుకుంటా కానీ అందరూ సంపాదించుకోవాలి, నేను సంపాదించుకోద్దా? పెట్టామండి, ఎవరికి చెప్పకుండా షాప్ పెట్టాం, కొంటుంటాం. అలాంటి మనకి ఎవరెవరో పరిచయాలు ఉన్నారు తెలుసా, జ్వరం వచ్చేద్ది మీకు అంతా. మేము ప్రభుత్వం వారిని ఏం కోరుకున్నామంటే కొద్దిగానే గ్యాప్ ఇవ్వండి అనుకున్నాం, అని కోరుకున్నాం మేము. కానీ మాకు సంబంధం లేదు, మేమేంటే నీకు గ్యాప్ ఇచ్చేదని గ్యాప్ లేకుండా ఉన్నాయి షాప్స్. ద ఒరిజినల్ గోల్డ్ సోక్ అంట, మొత్తం ఫ్రేమ్తో కట్టిర్రు. దుబాయ్ సిటీ ఓల్డ్ అనేదో ఉంది, గోల్డ్ సిటీయో గోల్డ్ ఏదో గోల్డ్ సోక్.
ఏదేమన్నా కూడా ఆర్కిటెక్చర్కి మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్ అనేది చెప్పుకోవాలి. అసలు ఎక్కడ ఏ ఇంచు కూడా వదలలేదు. సో దట్స్ ఇట్ గైస్. మొత్తానికి అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోక్స్ అంటే ప్లేసెస్ అనుకుంటా, ప్లేసెస్ విజిట్ చేయడానికి ట్రై చేసాము. సో లేట్ అయిపోయింది. ఇంకా టుడే వీఆర్ ప్లానింగ్ టు టేక్ రెస్ట్ టుడే ఫ్రమ్ హియర్. మొత్తానికి అయితే ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేద్దామని చూస్తున్నా. దట్స్ ఇట్ గైస్. డే 0 కమ్ డే 1 తిరగడానికి ట్రై చేసాము. తిరిగాము. కొన్ని ఉన్న వస్తువులన్నీ కూడా మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేసిన. గోల్డ్ సోక్లో మనం పెద్ద షాపింగే చేసేది ఉండదు, బట్ ఎక్సలెంట్ మార్కెట్ దోస్ హూ వాంట్ టు బై లాట్ ఆఫ్ గోల్డ్. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ గైస్ షుడ్ ఎంకరేజెస్. మీ ఇష్టం, మీరు ఏం చేస్తే, మీరు ఎక్కడ పెడితే నేను అక్కడ ఉంటా. అది మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ద ఎండ్ ఆఫ్ డే 1. Bye.